నమస్కారం. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం సత్యానిదే. అంతిమ విజయం సత్యానిది కావాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తేలాల్సి ఉంది. నిజానిజాల నిగ్గు తేల్చాల్సి ఉంది. అలా సత్యాన్ని గెలిపించే మా ప్రయత్నమే సత్యమేవ జయతే. కొత్త చట్టాలు వచ్చాయి, పాత చట్టాలు మూలన పడ్డాయి, సెక్షన్లు మారాయి, కొన్ని శిక్షలు పెరిగాయి. ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ ఈ చట్టాలను ఇక మర్చిపోండి. వాటి స్థానంలో బిఎన్ఎస్ అంటే భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, బిఎస్ఏ అంటే భారతీయ సాక్ష్య అధినియం చట్టాలు వచ్చాయి. కాస్త కొత్తగా, కాస్త కష్టంగా ఉండొచ్చు, కానీ బలంగా గుర్తుపెట్టుకోండి. కొత్త చట్టాలతో అసలు ఏం జరుగుతుంది? సత్వర న్యాయం జరుగుతుందా? బాధితుడి పక్షానే చట్టాలు నిలబడతాయా? కఠిన శిక్షలతో నేరాల సంఖ్య తగ్గుతుందా? ఇలా అనేక ప్రశ్నలు, సందేహాలు ఉండొచ్చు. వాటి అమలు తీరుతోనే మనకు సరైన సమాధానం భవిష్యత్తులో దొరుకుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను. ఎవడైనా మోసగాడు ఉంటే వాడొక 420 అంటాం, కానీ ఇప్పుడు ఆ మాట మర్చిపోండి, వాడొక 318 అని పిలవాలి. ఇది కష్టం కావచ్చు, లేదా ఆ మాట వదులుకోవలసి రావచ్చు. ఇలాంటి చిన్న విషయాలు పక్కన పెడదాం. అసలు ఇప్పటికిప్పుడు కొత్త చట్టాలు తేవలసిన అవసరం ఏమొచ్చింది? బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు నేటి మన కొత్త చట్టాలకు తేడా ఏంటి? కొత్త చట్టాలతో వచ్చే మార్పు ఏంటి? ఈ చట్టాలపై కొందరి ఆందోళనకు కారణమేంటి? ఇలా అనేక అంశాలు దేశ ప్రజల మెదళ్లను తొలిచేస్తున్న సమయంలో అసలేంటి కొత్త చట్టాలు? వాటిపై ఉన్న అనుమానాలు ఏంటో ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పాత చట్టాల నుండి కొత్త చట్టాలకు మారితే సరిపోతుందా? అమలు చేసే వారికి శిక్షణ అవసరం లేదా? చట్టాల్లో మార్పు వస్తే సరిపోతుందా? వ్యవస్థలో మార్పు రావాల్సిన అవసరం లేదా? దేశ సమగ్రత పేరుతో నిరసన గళం వినిపించే వారిపై దేశద్రోహం కేసు పెట్టడం కరెక్టేనా? పోలీసుల చేతికి మరింత పవర్ న్యాయం చేస్తుందా, అన్యాయం చేస్తుందా? పోలీసు కస్టడీ 60 నుంచి 90 రోజులకు పెంచడం వల్ల కేసుల్లో సాగదీత తప్పదా? కొత్త చట్టాలను బార్ అసోసియేషన్లు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి? నూతన చట్టాల కారణంగా క్రిమినల్ వ్యాజ్యాల సంఖ్య 30% పెరుగుతుందా? రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చిన శిక్ష అదే ఉండటం వల్ల కలిగేటటువంటి లాభమేంటి? ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చి 3 రోజుల్లో సంతకం పెట్టలేకపోతే ఎఫ్ఐఆర్ ఉన్నట్టా లేనట్టా? ఆడియో వీడియో సాక్ష్యాలకు తొలి ప్రాధాన్యత ఇస్తే లాభమా నష్టమా? ట్యాంపరింగ్ సంగతి ఏంటి? కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ కొత్త చట్టం తెచ్చినా విపక్షాల నుంచి కొంత వ్యతిరేకత, మరికొంత ఆందోళన వ్యక్తం కావడం సర్వసాధారణం. ఇది పొలిటికల్ స్ట్రాటజీనా, వాళ్ళ పొలిటికల్ లైనా అన్నది సెకండరీ. అసలు వారి వ్యతిరేకతలో, వారి ఆందోళనలో, వారి అభ్యంతరాల్లో నిజంగానే విషయం ఉందా లేదా అన్నదే అత్యంత కీలకం. ఇప్పుడు దానిపైనే చర్చ జరగాలి, దాన్నే లోతుగా పరిశీలించాలి. ఈ చట్టాలతో పాటు వాటికి పెట్టిన పేర్లను కూడా కొన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలనే తీసుకుంటే కర్ణాటక, తమిళనాడు ముందు వరుసలో ఉన్నాయి. పేర్లది ఏముందులేండి, ముందు చట్టంలో పస ఉండాలి కదా అన్న వాదనలు లేకపోలేదు. ఇవాల్టి సత్యమేవ జయతేలో కొత్త చట్టాలపై మనం చర్చించబోతున్నాం. కీలకమైన ఓ 5 పాయింట్లను విశ్లేషించబోతున్నాం. మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, లా కాలేజ్ స్టూడెంట్స్, ఆయా రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు మనతో ఉన్నారు. లోతైన అధ్యయనం చేద్దాం, సత్యమేదో అసత్యమేదో తేల్చేద్దాం. దేశంలో కొత్త చట్టాల రాకతో పోలీసులకు విస్తృతమైన అధికారాలు వచ్చాయి. మన దేశంలో పోలీసుల నుంచి మొదలు పెడితే ఈడీ, సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థల వరకు అన్ని ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మలుగా, పంజరంలో చిలుకలుగా మారుతున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ఇలాంటి సమయంలో పోలీసుల చేతికి మరింత పవర్ రావడం వల్ల అవినీతి పెరగడం, దర్యాప్తుల్లో జాప్యం జరగడం, బాధితులకు న్యాయం జరగకపోవడం లాంటివి జరిగే అవకాశం ఉందన్న ఆందోళన కనిపిస్తోంది. కొత్త చట్టాలు అమల్లోకి రాకముందు వరకు చాలా వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే పదం పోలీస్ స్టేషన్లో బోర్డుల మీద మాత్రమే కనిపించేది. ఇప్పుడు ఖాకీల చేతికి విస్తృత అధికారాలు వచ్చిన తరుణంలో ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ బోర్డుల మీద కూడా కనిపించకపోవచ్చనేది ఒక సామాన్యుడి ఆందోళన. ఇక రెండో అంశం, ఎన్ని కొత్త చట్టాలు అమల్లోకి తెచ్చామని కాదు పాయింట్, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేశామన్నదే అసలైన పాయింట్. ఇంకాస్త స్పష్టంగా చెప్పాలంటే చట్టాల్లో మార్పు వస్తే సరిపోదు, వ్యవస్థల్లోనూ మార్పు రావాలి. నేరాల సంఖ్యను తగ్గించేలా, నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా, నేరస్తుల ప్రవర్తనలో మార్పు వచ్చేలా, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చట్టాలు ఉండాలి. ఆయా వ్యవస్థల్లో మార్పు రావాలి. మరి అలాంటి వ్యవస్థల్లో మార్పు రావాలంటే ఏం చేయాలి? ఇక థర్డ్ పాయింట్, దేశ సమగ్రత పేరుతో నిరసన గళం వినిపించిన వారిపై దేశద్రోహం కేసు పెట్టడం కరెక్టేనా అనేది మరో ప్రశ్న.
అవును. ఫర్ ఎగ్జాంపుల్ పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. ఇకపై అలాంటి వారు దేశ ఐక్యత సమగ్రతను దెబ్బతీస్తున్నారని చెప్పి వారిపై దేశద్రోహం కేసు పెడితే పరిస్థితి ఏంటి? దేశద్రోహాన్ని బిఎన్ఎస్లోని సెక్షన్ 152 కింద విస్తృత పరిధిలోకి తీసుకొచ్చారు. దీనిపైన కూడా లోతైన చర్చ అవసరం. ఇక 4వ పాయింట్, పాత చట్టాల నుంచి కొత్త చట్టాలకు మారితే సరిపోతుందా? అమలు చేసే వారికి శిక్షణ అవసరం లేదా? ఇది ఇంకో ప్రశ్న. కొన్ని దశాబ్దాల కాలంలో ఐపీసీ, సిఆర్పిసి లాంటి చట్టాలకు అంతా అలవాటు పడ్డారు. ఇప్పుడు కొత్త చట్టాలతో కొత్త సెక్షన్లు వచ్చాయి. వీటిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలి. లేదంటే నేరస్తులు తప్పించుకునే అవకాశం, బాధితులకే శిక్ష పడే అవకాశాలు ఉంటాయి. ఇక 5వ పాయింట్, కొత్త చట్టాలను బార్ అసోసియేషన్లు ఎందుకు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి? పోలీసుల చేతిలోకి మరింత పవర్ వెళ్లడం కరెక్ట్ కాదన్న భావన న్యాయవాదుల నుంచి ఎందుకు వినిపిస్తోంది? కొత్త చట్టాల్లో లొసుగులు ఉన్నాయా? అందుకే బార్ అసోసియేషన్లు వ్యతిరేకిస్తున్నాయా? మరేవైనా కారణాలు ఉన్నాయా అనే అంశాలపై కూడా దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ సత్యమేవ జయతే కార్యక్రమంలో పాల్గొంటున్నారు డాక్టర్ సర్వేశ్వరరెడ్డి గారు, మాజీ పోలీస్ అధికారి, మాల్యాద్రి గారు, మాజీ న్యాయమూర్తి, అలాగే మాచెల్ల రంగయ్య గారు, హైకోర్టు సీనియర్ న్యాయవాది, ఇక జీబీ రెడ్డి గారు, ఉస్మానియా లా కాలేజ్ మాజీ ప్రిన్సిపల్, అలాగే నాకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. నేను పరిచయం చేస్తున్నాను. లా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళకు కూడా ఒక ఆప్షన్ ఉంది. అదేంటంటే ఈ కొత్త చట్టాలపైన వాళ్లకున్నటువంటి అనుమానాలేంటి, ఒకవేళ అనుమానాలుంటే ప్రశ్నిస్తారు. వారికంటూ అభిప్రాయం ఉంటే మాత్రం ఆ అభిప్రాయాన్ని నిక్కచ్చిగా తెలియచేస్తారు. మొత్తానికి మనం ఇప్పుడు సత్యాన్ని శోధించబోతున్నాం. మీరంతా రెడీగా ఉన్నారా? రెడీ అయితే ఒక్కసారి చెప్పండి అందరూ గట్టిగా, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ఎస్, ముందుగా మనం జీబీ రెడ్డి గారితో మాట్లాడదాం. జీబీ రెడ్డి గారు, బ్రిటిష్ కాలం నాటి చట్టాలు ఈ రోజు కూడా అమలు చేసుకుంటూ వచ్చాం. స్వాతంత్రం వచ్చింది, చట్టాలు మాత్రం అవే. కానీ కొత్త చట్టాలు తీసుకొస్తున్నామని చెప్పి ఈరోజు 3 చట్టాలు కొత్తవి మన ముందుకు వచ్చాయి. చట్టాలతో ఎలాంటి మార్పు రాబోతోంది? ముఖ్యంగా నేను అడుగుతోంది, చట్టం మారినంత మాత్రాన అన్నీ మారిపోతాయా? వ్యవస్థ మొత్తం కూడా మారిపోతుందా? సమాజంలో మారుతున్న పరిస్థితులను బట్టి మార్చాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుందండి. ఈ గత 150 సంవత్సరాలు పైగా, అంటే 1860లో ఇండియన్ పీనల్ కోడ్ వచ్చింది. ఇప్పుడు 2023లో మనం భారతీయ న్యాయ సంహిత తెచ్చుకున్నాం. అదేవిధంగా ఈ మిగతా 2 చట్టాలు కూడా 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఈ 1.5 సెంచరీలో చాలా డెవలప్మెంట్స్ మనం చూస్తున్నాం. సాంకేతిక పరంగా కావచ్చును, ఈ జరుగుతున్న నేరాల స్వభావాల మార్పు కావచ్చును, కొత్త నేరాలు కూడా అస్తిత్వంలోకి వచ్చాయి. ఈ నేరాలు చేసే పద్ధతులు కూడా మారుతూ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ శిక్షలు పడే క్రమంలో కూడా ఒక ఈ రిఫార్మేటివ్ అప్రోచ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కొన్ని చోట్లలో. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త చట్టాలను తీసుకొచ్చారని నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఇది టీబీ మెకాలే ఆధ్వర్యంలో రచించబడిన ఇండియన్ పీనల్ కోడ్ కానీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కానీ, అదేవిధంగా ఈ సర్ జేమ్స్ ఫిట్జ్రాల్డ్ దాంట్లో వారు రచించిన ఒక ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కానీ, ఈ రెండిట్లో కూడా ప్రధానమైన మార్పులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ 3 చట్టాల్లో కూడా అన్నిట్లో సమానంగా మార్పులు జరగలేదు. ఇప్పుడు బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితకు వచ్చే వరకు ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తీర్పులకు అనుగుణంగానే ఈ కొన్ని నేరాలని కొత్తగా గుర్తించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మాబ్ లించింగ్ అంటాం, మూక హత్యలు అంటాం. ఆ పేరు పెట్టకుండా ఒక నేరాన్ని ఇక్కడ పెట్టారు. ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటాం, వ్యవస్థీకృత నేరాలు. ఇప్పుడు ఇంతకుముందు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ అని ఆ చట్టం ఒకటి ఉంది. అదేవిధంగా గుజరాత్లో ఉండింది, మిగతా రాష్ట్రాల్లో లేదు. ఇప్పుడు ఇది మన మొత్తం దేశానికి సంబంధించిన దాంట్లో 2 నిర్వచనాలు తీసుకొచ్చారు, ఆర్గనైజ్డ్ క్రైమ్, పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. ఇప్పుడు ఉగ్రవాదం అనగానే మనం అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అంటాం, దాన్ని ఇక్కడ ఒక కొత్త నిర్వచనం తీసుకొచ్చారు. ఇప్పుడు స్నాచింగ్ అంటాం, అంటే ఇప్పుడు చైన్ కొట్టేసి పారిపోతూ ఉంటారు. ఇట్లాంటి దాంట్లో కొన్ని కొత్త నేరాలని ఈ చట్టాల ద్వారా గుర్తించడం జరిగింది. కొత్త ప్రొసీజర్ పద్ధతిని కూడా సిఆర్పిసి అంటే ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేసే ప్రక్రియ జరిగిందని భావిస్తా ఉన్నాను. అంటే లాభం ఉందనుకుంటారా, నష్టం ఉందనుకుంటున్నారా? మొత్తంగా బేరీజ్ వేసుకుంటే లాభం ఉందని నేను భావిస్తాను. పాత చట్టాల కంటే చాలా గొప్పగా ఉన్నాయి. ఇంప్రూవ్మెంట్ ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు చట్టం అనేది ఇంప్రూవ్ అవుతూనే ఉండాలి. ఇప్పుడు లాస్ ఆర్ డైనమిక్, దే మస్ట్ కీప్ ఆన్ చేంజింగ్.
ఇన్ అకార్డెన్స్ విత్ ద చేంజింగ్ టైమ్స్ అండ్ నీడ్స్. ఇప్పుడు అదేవిధంగా సాంకేతికతను పుచ్చుకున్న ఈ ప్రక్రియ ఏదైతుందో ఫోరెన్సిక్ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఇట్లాంటివన్నీ ఇంతకుముందు మామూలుగా ఉండే సాక్ష్యానికి ఎలక్ట్రానిక్ సాక్ష్యానికి పొంతన అంటే ఈక్వాలిటీ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఈ రెండుటిని కూడా ఒక ప్రైమరీ ఎవిడెన్స్ కింద మనం భారతీయ సాక్షి చట్టం కింద సెకండరీ ఎవిడెన్స్ నుంచి ప్రైమరీ ఎవిడెన్స్కి తీసుకొస్తే ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీలో అవి ట్యాంపర్ కావు అని ఎలా చెప్పగలరు? ఇప్పుడు ఇది లైక్ చాయిస్ బిట్వీన్ ద డెవిల్ అండ్ డీప్ సీ. ఎందుకంటే సాంకేతికతను మనం టోటల్గా అవాయిడ్ చేయలేము, దాని మీద ఆధారపడకుండా ఉండలేము. ఇప్పుడు వేరే పరిభాషలు ఏం చెప్తామంటే టెక్నాలజీ ప్రొటెక్షన్ మెజర్స్ అంటాం, ఇప్పుడు యాంటీ సర్కంవెన్షన్ మెజర్స్ అంటాం. అట్లాంటివి తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాంకేతికత ఏదైతుందో ఇది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. ప్రతిదీ ట్యాంపర్ చేయొచ్చును, మామూలు ఎవిడెన్స్ను కూడా ట్యాంపర్ చేయొచ్చు. ఓకే, ఇది ట్యాంపర్ ప్రూఫ్ అనేది ఏ ఎవిడెన్స్ కూడా ట్యాంపర్ ప్రూఫ్ ఉండదు. రైట్. మాల్యాద్రి గారు, కొంత అంటే ఒక త్రాసులో వేసిన తర్వాత న్యాయదేవత దగ్గర లాభం ఉంది, నష్టం ఉంది. త్రాసు అటు ఇటు కదులుతుంది. రెడ్డి గారు చెప్పినట్టుగా లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. నష్టాలు చేస్తే దీనివల్ల ఉపయోగాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. సో త్రాసు అటు ఇటు ఉంది. నేను మీ దగ్గరకు వస్తున్నా, మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే ఈ కొత్త చట్టాలపైన చాలా ఆందోళన ఉన్నాయి. దీనివల్ల ఉపయోగం ఉంటేనే చట్టాలు వచ్చాయి. డెఫినెట్గా అదే చట్టాలు ఎందుకు తీసుకొచ్చారు? మనకు ఉపయోగకరమైన విధానమైన ఒక వ్యవస్థను తీసుకురావడానికి. కానీ ఈ చట్టాలతో కలిగేటటువంటి నష్టాలు ఏంటంటే ఏం చెప్తారు? ప్రజలకి ఈ చట్టాల మీద మంచి అవగాహన తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఓ పబ్లిక్ డ్యూటీని మీరు నిర్వర్తిస్తున్నారు. చాలా మంచి ప్రశ్న వేశారు. నాకున్న అవగాహనలో చిన్న చిన్న అమెండ్మెంట్స్ తోటే ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఉండొచ్చు. చట్టాల పేరు మార్చి ఆ పేరుకి అది హిందీనా, సాంస్క్రిటా, లేకపోతే ఇంగ్లీషా అనే దాని మీద ఇప్పుడు మద్రాస్ హైకోర్టులో కూడా ఒక డిస్ప్యూట్. సో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున అడ్వకేటు ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇంగ్లీష్ పదాలే అని చెప్పి ఒక వాదన చేశారు. అంటే న్యూమరికల్గా వచ్చినాయి 1, 2, 3 అని సెక్షన్లు కానీ. ఓకే. సో లాంగ్వేజ్ కాడ నుంచి స్టార్ట్ అయిన డిస్ప్యూటు ఎక్కడి దాకా వెళ్తుందో చెప్పలేము. గతంలో ఒక సుప్రీంకోర్టులో ఒక మేబీ 1 month బ్యాక్ ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఫైల్ చేసి ఇది చర్చ జరగలేదు, 111 మంది ఎంపీలు బయట ఉన్నప్పుడు ఈ చట్టం తీసుకొచ్చారు. ఒకటి గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయి, 2 అసలు ఇవన్నీ కూడా అవసరం లేదు, ఇట్లాంటి కొన్ని పిటిషన్ ఇస్తే అది దట్ వాజ్ డిస్మిస్డ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇంకా ఇది అమల్లోకి రాలేదని. సో మళ్ళీ నిన్న పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ ఒకటి వేశారు. ఆ పిటిషన్ ఈజ్ నౌ పెండింగ్. వెదర్ ఇప్పుడు నవ్వు ఫోర్స్లోకి వచ్చేసినాయి, ఆ వచ్చినాయని సస్పెండ్ చేస్తారా లేదని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. ఈవెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆఫ్ ద సుప్రీం కోర్ట్ నిన్న చెప్తూ నేను వీటి మీద మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మ్యాటర్ ఈజ్ సబ్ జ్యుడిషియల్ అని చెప్పారు. ఇది ఒక భాగం. ఇప్పుడు మనకు బాగా అందరూ ఎక్కువ బాగా మంచిది ఇది అని చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎలక్ట్రానిక్ రూపంలో కానీ డిజిటల్ రూపంలో కానీ కంప్లైంట్ పంపిస్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. ఇది చూడంగానే వెళ్ళొద్దు పోలీస్ స్టేషన్ అనగానే అందరూ హ్యాపీ. బట్ దాంట్లో ఎన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. మీరు ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించారు, నేను ఒక ఈమెయిల్ ద్వారా నేను కంప్లైంట్ పంపించారండి. ఏం జరుగుతుంది చెప్పండి. పంపించిన తర్వాత ఇన్వెస్టిగేషన్ దాన్ని ఒక ఎఫ్ఐఆర్గా రిజిస్టర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇమీడియట్గా ఈమెయిల్ ఆధారం చేసుకొని ఒక ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఏదైనా కావచ్చు, వాట్సాప్ చేశాను నేను. వాట్సాప్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఇప్పుడు మేము కూడా మ్యాటర్స్లో కోర్ట్స్లో జస్టిస్ త్వరగా జరగాలి, త్వరితగతిన న్యాయం జరిపించాలని చెప్పే ఉద్దేశంలో స్కైప్, వాట్సాప్, వాట్ ఎవర్ మీడియా, జూమ్, వెబ్ఎక్స్ చాలా వచ్చినాయి. వాటిలో నాణ్యత ఎంత ఉంది, ప్రొటెక్షన్ ఏముంది, అవన్నీ వేరే విషయాలు. ఇప్పుడు జూమ్ కాడికి వచ్చేట్టుగా అది చైనాది అంటున్నారు, దాన్ని వాడొద్దు అంటున్నారు. అట్లా రకరకాల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నమ్మకం లేదంటున్నారు. అది ఒక పార్ట్. టెక్నికల్గా గాడ్జెట్స్ ఏమొచ్చినాయో అవి ఎంత మాత్రం పనిచేస్తాయి, దాని యొక్క ఎఫికసీ అయింది, ట్రాన్స్పరెంట్గా ఉన్నాయా, ఫెయిర్గా ఉన్నాయా అనేది ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ ప్రొటెక్షన్ గత చట్టాల్లో చాలా బాగా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్టు వాట్సాప్లో ఒక ఎఫ్ఐఆర్ పంపించారండి, అక్కడ రిజిస్టర్ చేశాను, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. విత్ ఇన్ 3 daysలో మనం పోయి కానీ సంతకం పెట్టాలి, లేదా వాడు వచ్చి సంతకం పెట్టించుకోవాలి. సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్ రిగార్డ్ సిగ్నేచర్ టు బి అబ్టైన్. ఈ 3 రోజుల్లో అనేక మార్పులు జరిగి ఇన్ఫ్లుయెన్స్ జరిగి నేను పెట్టనంటాడు సంతకం. సో నేనే ఈమెయిల్ పంపాను, నేను సంతకం పెట్టలేదు. నేను పంపలేదండి, నా సెల్లో నుంచి పంపారు, లేకపోతే నా కూడా దాంట్లో నుంచి పంపారు. నా వైఫ్ నా మీదనే నా యొక్క ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ పంపించింది. సో ఐడెంటిటీ ఆఫ్ ద కంప్లైనెంట్ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో ఒక కాంప్లికేషన్, దాని మీద ఏం క్లారిటీ లేదు.
సైంటిఫిక్ ఎవిడెన్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేసి దాన్ని సెకండరీ ఎవిడెన్స్ నుంచి ప్రైమరీ ఎవిడెన్స్గా చేసినప్పుడు దాని యొక్క యూజ్ ఎంత, దట్ ఈస్ నెంబర్ 1. ఇంకోటి కూడా 15 ఏళ్ల లోపల పిల్లలు, చిన్నపిల్లలు, తర్వాత 60 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళు, స్త్రీలంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంటికి వచ్చి ఇక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని ఒకటి చాలా బెనిఫిట్గా ఉంది అని చెప్పారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దన్న మాట, ఎవిడెన్స్ని ఈ పక్కన డిజిటల్ రూపంలో చూపించారన్న మాట చాలా బాగుంది ఇది బాగుందని చెప్పి అందరూ తోచేస్తున్నారు. కానీ ప్రాక్టికల్గా లోపలికి వెళ్ళి చూస్తే లాంగ్వేజ్ దగ్గర నుంచి చాలా డిఫికల్టీస్ చాలామంది చాలా రకాలుగా ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు సెక్షన్ మార్చారు, కానీ ఫర్ ఎగ్జాంపుల్ సెక్షన్లు మార్చారు. మీరు 302 తీసేసి ఇంకేదో సెక్షన్ పెట్టారు, ఏదో ఇంకో సమ్ సెక్షన్ పెట్టారు. బట్ ఇంగ్రీడియంట్స్ మారినయ్యా, కొత్త ఏదైనా ఒకటి చేస్తే అమెండ్మెంట్తో సరిపోయింది. అది ఇంత పెద్ద హంగామా ఇంత చేసేసి ఇప్పుడు సెక్షన్ల సంఖ్య తగ్గించారు కదా, అంతకుముందు ఉన్నటువంటి సెక్షన్ల సంఖ్య తగ్గించడం అంటే ఇప్పుడు సెక్షన్ల సంఖ్య తగ్గించడం అంటే సపోజ్ సెక్షన్ 2 ఐపీసీలో ఏదో డెఫినేషన్స్ ఉన్నాయనుకోండి, ఒక్కొక్క చిన్న పదానికి కూడా డెఫినేషన్కి 3-4 సెక్షన్ అంటే అన్ని తీసుకొచ్చి దీంట్లో పెట్టేశారు. సో సెక్షన్లు తగ్గించినంత మాత్రాన నేరాలన్నీ తీసేలేదండి. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ కొత్త నేరాలు తీసుకొచ్చి యాడ్ చేశారు. ఇక్కడ ఇంకోటి ఏం చెప్తున్నారంటే, గతంలో తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పుల్లో వచ్చిన సారాంశాన్ని బట్టి అక్కడ ఇంకా లా అమెండ్ కాలేదు కాబట్టి కొత్త లా అనేది తయారు చేశారన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రం అదే ఫైనల్ అనుకుంటే ఇంకా పార్లమెంట్ ఎందుకండి? సుప్రీంకోర్టు తీర్పును కూడా పార్లమెంట్లో డిస్కషన్ జరగాలి, చర్చ జరగాలి. ఆ తీర్పులో ఇచ్చిన ఒక విషయం, న్యాయ వ్యవస్థను కూడా బాధ్యత వహించేలాగా చేయాలంటే, న్యాయ వ్యవస్థలో ఎన్నో తప్పులు తీర్పులు ఎన్నో వచ్చున్నాయి. ఆ తీర్పులు సుప్రీంకోర్టు ఫైనల్ చేసిన తర్వాత ఎన్నో సందర్భాల్లో, నాకు తెలిసి ఒక 3 సందర్భాల్లో సుప్రీంకోర్టే మళ్ళీ రీరైట్ చేసింది, మేము తప్పు చేసామని. ఒకే తప్పుకు వేరే వేరే శిక్షలు కూడా పడిన సందర్భాలు ఉన్నాయి. అందుకని సుప్రీంకోర్టు ఇచ్చినంత మాత్రం అది ఫైనల్ అయిపోదండి. దాన్ని మళ్ళీ చట్టాలు చేసేవాళ్ళు పార్లమెంట్లో క్లియర్గా డిస్కషన్ జరగాలి. 111 మంది ఎమ్మెల్యేలో 120 మంది, ఐ డోంట్ నో ద నెంబర్, వాళ్ళందరినీ మీరు సస్పెండ్ చేసేసి ఆ రోజు చట్టం పాస్ చేసేసి ఈ చట్టం అయిపోయింది. 99.9% చెప్తున్నారు కంప్యూటరైజేషన్ అయిపోయింది పోలీస్ స్టేషన్లో. కానీ డబ్బు తీసుకోవడం, లంచం అనేది కంప్యూటరైజేషన్ కాకపోయినా బ్రహ్మాండంగా జరుగుతుంది. దాన్ని ఎవరు ప్రివెంట్ చేయగలుగుతున్నారు? రైట్. 3 చట్టాలపైన ఇంకా అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయి, అనేక అనుమానాలు ఇంకా మన మధ్యన తిరుగుతూనే ఉన్నాయి. మీరు మాట్లాడారు, రెడ్డి గారు మాట్లాడారు. ఒకసారి లా స్టూడెంట్స్తో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. వాళ్ళ అభిప్రాయం చెప్తారా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న క్వశ్చన్ ఉందా? ఎస్, ఎవరు మాట్లాడతారు? మీ అభిప్రాయాన్ని మీరు చెప్పొచ్చు, మీ ఒపీనియన్ ఈ కొత్త చట్టాలపైన ఎవరైనా చెప్పొచ్చు. అదే సమయంలో మీకేదన్నా క్వశ్చన్ ఉంటే రైజ్ చేయొచ్చు, సమాధానం చెప్పడానికి అక్కడంతా నిష్ణాతులు రెడీగా ఉన్నారు. అమెండ్మెంట్స్ తీసుకురావచ్చు, కానీ నో నీడ్ ఆఫ్ మేకింగ్ న్యూ లాస్ అని. సో ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు జీరో ఎఫ్ఐఆర్ సార్, ఒక జడ్జ్మెంట్లో చెప్పారు, కానీ దాని గురించి డిస్కషన్ పార్లమెంట్లో ఏం జరిగిందో జరగలేదు, బికాజ్ ఇట్ అమెండెడ్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ సార్. జీరో ఎఫ్ఐఆర్ అనేది గతంలో కూడా ఉంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు. కాకపోతే ఎప్పుడైతే అంటే ఇంప్లిమెంటేషన్ లో లోపమే, కానీ ఇది ఆల్రెడీ ఉన్న అంశమే, ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ కాదా? చట్టంలో నిబంధన లేదు, అట్లాంటి ప్రాక్టీస్ ఉండింది. దాని తర్వాత ఇప్పుడు నిబంధన రూపంలో దీంట్లో 173 కింద తీసుకొచ్చారు. ఇది ఒక అంశం. రెండో అంశం, ఇంతకుముందు జడ్జి గారు చెప్పారు, ఈ ఎలక్ట్రానిక్ ఎఫ్ఐఆర్ విషయంలో మనం ఎక్కడి నుంచో మెయిల్ పంపిస్తాము, అది ఎఫ్ఐఆర్ అయిపోతుంది అని చెప్పి. దాంట్లో ఒక చిన్న ప్రొటెక్షన్ ఉంది. 3 రోజుల లోపల ఎవరైతే ఆ మెసేజ్ పంపిస్తున్నారో, ఎస్ఎంఎస్ పంపిస్తున్నారో, లేకపోతే ఈమెయిల్ పంపిస్తున్నారో వాళ్ళు సంతకం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు సంతకం చేసిన తర్వాత ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ముందు, అప్పుడు మాత్రమే అది ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ అవుతుంది, లేకపోతే కాదు. ఎఫ్ఐఆర్ అయిపోతుందని అంటున్నారు కదా, కాదు. టెలిఫోనిక్ ఇన్ఫర్మేషన్ గతంలో ఇచ్చినా కూడా జీడీ ఎంట్రీ పెట్టేసి వెరిఫై చేస్తాం హౌ ఇట్ ఇస్ కరెక్ట్ అనేది. వెరిఫై చేసిన ఫ్యాక్ట్ ఉంటే పిలుచుకొని స్టేట్మెంట్ రికార్డ్ అది. ఇప్పుడు సిగ్నేచర్ లేదా గుర్తు తెలియని వ్యక్తి పంపుతారండి. ఏమన్నా ఉంటే ఇప్పుడు మొన్న ప్రగతి భవన్కి బాంబు బెదిరింపు వచ్చింది, వాళ్ళు ఎక్కడో తెలియదు, ఎఫ్ఐఆర్ కడతారు, అప్పుడే కడతారు, వెరిఫై చేస్తారు, ఫ్యాక్ట్ ఉంటే ఎఫ్ఐఆర్ కట్టి చేస్తారు. అట్లా ఎఫ్ఐఆర్ కట్టడం అనేది ఇమీడియట్లీ వితౌట్ ఎనీ ప్రాపర్, మనం ఈమెయిల్ లో పంపినా, వాట్సాప్ లో పంపినా, మనం సైన్ చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ 3 days లో సంతకం పెట్టాలి. సంతకం పెట్టిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు సో నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టిన రోజే ఇవ్వచ్చు కదా సార్? నేను ఈమెయిల్ లో పంపించడం వల్ల ఉపయోగం ఏంటి, వాట్సాప్ లో పంపించడం వల్ల ఉపయోగం ఏంటి? అంటే క్రైమ్ ఏమైనా దెబ్బతింటే కాన్సెప్ట్. నేను 3 days లోపల తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తానంటే ఒప్పుకోరండి. 3 days లో విత్డ్రా చేసుకుంటే నాకు అవసరం లేదు సార్. విత్డ్రా చేసుకుంటే వాడి మీద యాక్షన్ తీసుకోవడం ఏదో జరగాలి. ఎందుకు ఉంది మళ్ళీ దాంట్లో 2 షెల్ ఎందుకు వాడారు? 2 షెల్ వాడితే 2వ షెల్కి ఇంపార్టెన్స్ వస్తుందండి. దీంట్లో ఆ వర్డింగ్, ఆ కామాలు చూసా నేను. ఫస్ట్ షెల్ ఏంటంటే
3 రోజుల తర్వాత సైన్ చేయాలనేది ఫస్ట్ షెల్. ఇన్వెస్టిగేషన్ సార్ నేను రెండో షెల్ 3 రోజుల తర్వాత చెప్తే ఇప్పుడు వరకు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఏమైపోయింది? దీంట్లో 2 ఉంటాయి బ్రదర్, నాన్ కాగ్నిజబుల్, కాగ్నిజబుల్ 2 ఉంటాయి, 154 and 156. నాన్ కాగ్నిజబుల్ అంటే పిట్ కేసు మ్యాటర్ ఉంటుంది. పిట్ కేసు మ్యాటర్లో ఏం చేస్తారంటే కంప్లైంట్ ఎట్లా పంపినా వెరిఫై చేసి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసి మ్యాజిస్ట్రేట్ తన కన్సర్న్ పంపించి పర్మిషన్ తీసుకొని కేసు కడతారు. 154 ఎప్పుడైతే ఉందో అది కాగ్నిజబుల్ తీసుకొచ్చి నాన్ కాగ్నిజబుల్ చేసింది. ఇప్పుడు as and when received information regarding the commission of the cognizable offence, he shall issue the FIR అనేది that is law 154 CRPC కింద. రైట్, ఎవరు మాట్లాడతారు? So my question is, do we have only these 3 colonial laws which we were following earlier? Obviously not. There are many more. For instance, I want to quote Civil Procedure Code, which deals with the property disputes, contract disputes, family disputes, consumer complaints, tenant-landlord disputes, recovery of money, personal injury claims, business disputes. So why are we following on this all this topic the procedure and the laws set by the Britishers? Why we not make changes in this? Have the ruling government overlooked this colonial law? And this is in 1908, more than a century, 115 years passed. So why doesn't the government feel to bring change in this one? Because as a student of law, as the time changes, society changes, environment changes, there should be also change in law. Have the ruling government overlooked this colonial law aspect and many others as well? This is my question to the panel. BNS is nothing but old. 95% of the sections retained. Only just 5% they have removed the 24 and added 23. But there is no much change. But here, the CPC, the property disputes ఏవైతే ఉన్నాయో అది మొదటి నుంచి కూడా అవే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా దీంట్లో చేంజ్ చేసేది ఏం లేదు, ఎక్సెప్ట్ ఎవిడెన్స్ యాక్ట్ మాత్రం వీ హావ్ టు బ్రింగ్ ఇట్. బట్ కాకపోతే ప్రాపర్టీ గురించి కొట్లాడేది మొదటి నుంచి కూడా అదే ఉంది. దాంట్లో కొత్త లిటిగేషన్స్ కానీ కొత్త రకమైనటువంటి సమస్యలు కానీ ఏం లేవు. సమస్యలు మొదటి నుంచి కూడా ఉన్నాయి. కాబట్టి ఈవెన్ రామాయణ మహాభారతం నుంచి కూడా తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ల్యాండ్ గురించి కొట్లాడారు. అలాంటి విషయాలు ఎప్పుడు కూడా ఉన్నాయి. కాబట్టి దే ఇస్ నాట్ మచ్ రిక్వైర్డ్. కాకపోతే ఏంటంటే అప్పుడు ఈ చట్టాలు ఉంటే ఆ యుద్ధం జరిగేది కదా. కాలం మారిన కొద్దీ చట్టాలు కూడా మారవలసిన అవసరం ఉంటుంది. కానీ బట్ ఎక్కడ ఏంటంటే చట్టాలు మారవలసినటువంటి అవసరం ఉన్నప్పుడు కూడా అంతగా అవసరం లేదు. మేబీ గ్రాడ్యువల్ ఇట్ విల్ ఆల్సో గెట్ ఎ చేంజ్. సరే, ఇది మొత్తం వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేస్తుంది అనుకుంటున్నారా? చట్టాలు మారితే వ్యవస్థ మొత్తం ఈ రోజు వరకు ఉన్న వ్యవస్థ మొత్తం మారిపోతుంది. మీరు చాలా పెద్ద మాట చెప్తున్నారు. గతంలో ఒక బాధితుడు కేవలం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చెప్తే అది చేయాలి. వాడు ఒకవేళ వాడి తరపున ఒక వకీల్ని పెట్టుకోవాలంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గర అసిస్టెంట్గా ఆయనకి అసిస్ట్ చేసేదానికి నిమిత్తమే వకీలు ఉండేవాడు. ఇండిపెండెంట్గా వకీలు పెట్టుకోవాలంటే కష్టం. ఒకవేళ ఇండిపెండెంట్గా వాడు వకీలు పెట్టుకొని కేసు చేసుకోవాలంటే కోర్టు పర్మిషన్ తీసుకోవాలి. బట్ నౌ ఈ చట్టం కింద యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ వాడు కూడా అందరిలాగానే వకాలత్ చేసుకొని ఒక వకీల్ ద్వారా వాడి ఉన్న బాధలు కూడా చెప్పుకోవచ్చు. బాధితుడి వైపు కొంత న్యాయం ధర్మం అనేది ఉంది. మీ వైపు నుంచి ఏమన్నా క్వశ్చన్ ఉందా? అన్ని స్టేజ్ ఇన్వెస్టిగేషన్లలో టెక్నాలజీని వాడే వెసులుబాటుని ఈ చట్టాలు కల్పించినాయి. దీనివల్ల పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి? సింపుల్ కేసెస్లో టెక్నాలజీ వాళ్ళు 324 కేసు దాంట్లో టెక్నాలజీ ఏం వాడతాం? క్రైమ్ అగైన్స్ ది ఫైనాన్షియల్ క్రైమ్స్ ఉంటాయి, లేకుంటే మర్డర్ సీన్స్ ఉంటాయి, తర్వాత అగ్రవేటివ్ ఫార్మ్ ఆఫ్ అఫెన్సెస్ ఉంటాయి. దాంట్లోనే ఈ ఫోరెన్సిక్ ఇన్వాల్వ్ చేసి ఆల్రెడీ నడుస్తుంది. అది కొత్తగా వచ్చింది ఏం లేదు. డాగ్ స్క్వాడ్ వస్తుంది, ఫోరెన్సిక్ వస్తుంది, ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్స్ వస్తారు, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఎక్స్పర్ట్స్ వస్తారు, అందరూ వస్తారు, చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం లేదు దాంట్లో. కాకపోతే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ను ప్రైమరీ ఎవిడెన్స్గా ట్రీట్ చేయాలని ఉంటుంది. ఒక ప్రైమరీ ఎవిడెన్స్తోనే కేసు కన్విక్షన్ కాదండి, కొరాబరేటివ్ ఎవిడెన్స్లు అవసరం. తర్వాత ఎవిడెన్స్ కరెక్ట్ ప్రొసీడ్ చేయాలి. క్రాస్ ఎగ్జామినేషన్ మళ్ళీ వీళ్ళు మర్చిపోతారు. అట్లా డిపెండ్స్ అపాన్ ది అట్లా నడుస్తుంది తప్ప ప్రైమరీ ఎవిడెన్స్ ఇస్ నాట్ టోటల్. ఇండియన్ పీనల్ కోడ్ అని నేమ్ చేంజ్ చేశారు, ఎందుకు చేంజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని అడిగారు కదా సార్. బానిస చట్టాల కింద బతుకుతున్నాం. దోపిడిలో భాగమే ఈ చట్టాలు. మంచిదంటే పేరు కరెక్ట్ లేదు. అది పేరు న్యాయ సంహిత అన్నది. న్యాయ సంహిత అంటే ఏంటి మీన్? అట్లా ఇప్పుడు శిక్షా స్మృతి అనే పేరే కరెక్ట్ అంటే మై పర్సనల్ ఒపీనియన్. 88% నేరాలు అన్ని బిజినెస్ దీంట్లోకి ఈ క్రిమినల్ పైరసీ ద్వారా జరిగినాయి అంట. 88% షాప్స్లో వైట్ కాలర్ అఫెన్సెస్. అంటే డిజిటల్ని మనం అట్లా వాడితే డిజిటల్ని కనుక ఇప్పుడు కోర్ట్స్లో కూడా సెక్యూరిటీ లేకపోతే PDF ఇంకా చాలా ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాలంటే మరి టాపిక్ డైవర్ట్ కాదు కానీ
ఈ ఎలక్షన్స్లో ఈవీఎం వాడారు. ఇప్పుడు ఈవీఎంలు ట్యాంపర్ అని చెప్పి చాలా పెద్ద ఇష్యూ జరుగుతుంది. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 2 పడ్డాయి. నిన్న మేము ఒకటి వేసాం. నిన్న ఒక ఎలక్షన్కి సంబంధించి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈవీఎంస్ ట్యాంపర్ అయినాయి. దానికి సంబంధించి ఎలాన్ మస్క్ గారు వెదర్ ఈజ్ రిలవెంట్ ఆర్ నాట్ వీ డోంట్ నో, ఆయన చక్కగా ఒక మాట చెప్పాడు, దేర్ ఈజ్ నో సిస్టమ్ విచ్ కాంట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ ఆర్ ఇంటర్ఫియర్డ్ ఏఐ ద్వారా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇంటర్ఫియర్ చేయలేనటువంటి సిస్టమ్ ఏది లేదు. ఒకటి ఈవీఎంతో సహా దట్ ఈస్ వాట్ ఆయన చెప్పాడు. రెండోది ఏమన్నాడంటే మ్యాన్ ఇంటర్వెన్షన్, అంటే ఒకటి మనిషి రూపంలో వెళ్ళి ఇప్పుడు బద్దలు కొట్టి స్ట్రాంగ్ రూమ్ నుంచి తీసేయటం, రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడో కూర్చుంటాడు ఇక్కడైనా నడుపుతాడు. సో ఈవీఎంస్ హ్యాక్ అయ్యనే దాని మీద నేను కొంచెం రీసెర్చ్ చేస్తే చాలా విషయాలు తెలిసినాయి. అది చదివినప్పుడు అంటే ఈవీఎంస్ని ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా కంట్రోల్ చేస్తారనేది తెలిసినప్పుడు, అది చదివినప్పుడు ఈ చట్టాల్లో డిజిటలైజేషన్ చేసి ఎలక్ట్రానిక్ ఫామ్లో సైంటిఫిక్గా అదేదో ఎలక్ట్రానిక్ ఫాము లేకపోతే డిజిటలైజేషన్ అనగానే చాలా కరెక్ట్ అనేది నమ్మేస్తున్నాం. మన కళ్ళ ముందు కనిపించేవి కూడా ఒక్కొక్క సందర్భంలో చాలా తప్పులు జరుగుతాయి. దీనిపైన చాలా రాష్ట్ర ప్రజలు దేశం అంతా కూడా ఆసక్తితో చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఫస్ట్ బటన్ నొక్కుతాము, ఆ బటన్ నొక్కగానే ఎంటైర్ ఈవీఎం ప్యారలైజ్ అయిపోద్దండి. బియూ బటన్ అంటారు దాన్ని. బియూ బటన్ నొక్కగానే ఎంటైర్ ఈవీఎం ప్యారలైజ్ అయి పక్కన పడిపోతే సియూ బటన్ ఓపెన్ అవుద్ది. ఈ సియూ బటన్ ఓపెన్ కాగానే మనం ఎవరికి వేయాలో వాళ్ళకి వెళ్తుంది. ఇది టెక్నికల్గా అంటే దాన్ని బట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్యారలైజ్ అయిన దాంట్లో వైఫై ఉండదు కాబట్టి, నెట్ ఉండదు కాబట్టి ఎవరు దాన్ని టచ్ చేయడానికి లేదు. ఇది వాళ్ళు చెప్పే క్యాలిక్యులేటర్ లాంటిది అని చెప్తున్నారు. అది వాళ్ళు చెప్తున్నారు కానీ అది వాస్తవం కాదు. ఏంటంటే అంటే సందర్భం ఎందుకంటే డిజిటల్ ఫామ్ లో మనం ఎవిడెన్స్ తీసుకుంటున్నాం అంటున్నారు కాబట్టి నేను చాలా ఇంపార్టెంట్ విషయంగా మీకు చెప్తున్నాను. అదేమంటున్నానంటే ఈ ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్స్ లైక్ ఎనీ అదర్ మిషన్స్ రేపు కోర్టులో కూడా వాడబోయే ఈ స్కైప్లు జూమ్లు ఏమైనా కూడా ఈ మిషన్లు ఎక్కడ తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవీఎంస్ హైదరాబాద్లో 2 స్టేట్ కంట్రోల్డ్ అంటే సెంట్రల్ కంట్రోల్డ్ ఆర్గనైజేషన్స్ రెండిట్లో జరిగినాయి. తయారీ వరకు ఎవరు తయారు చేస్తున్నారు, ఎలా తయారు చేస్తున్నారు, ఎన్ని తయారు చేస్తున్నారు మనకేం తెలియదు. సో మొన్న 60 లక్షలు ఎన్నో ఆర్డర్ ఇస్తే 40 లక్షలు వాడారు, మిగతా 20 లక్షలు ఏమని ఎవరికి తెలియదు. తర్వాత దాంట్లో వాడిన చిప్ దట్ ఈస్ నాట్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ ఇండియా. ఆ చిప్ వేరే దేశం నుంచి తీసుకొస్తున్నారు. మనకి చిప్స్ తయారు చేసేటువంటి ఇది లేదు. అక్కడ ఎవరు డబ్బులు పెట్టారా లేకపోతే ఏం ప్లేన్ చేసి ఆ చిప్పుల్లో ఏమైనా ఇంటర్ఫియర్ అయ్యారా మనకు తెలియదు. సో ఇలాంటి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈవీఎంలోనే మనకి ఇన్ని సందేహాలు. కేవలం 6 దేశాల్లోనో 7 దేశాల్లోనే ఈ చిప్పులు వాడుతున్నారు. సో నేనేం చెప్తున్నానంటే ఈ ఈవీఎంని ఎలా హ్యాక్ చేయొచ్చో రేపు మీరు చెప్పే డిజిటలైజేషను లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మన్స్ దీంట్లో ఏమన్నారంటే సమ్మన్స్ సంగతి మీరు ఎలక్ట్రానిక్ రూపంలో సమ్మన్స్ పంపితే అది తెలిసినట్టే, నాకు ఇచ్చేసినట్టే ఇన్ఫర్మేషన్. సపోజ్ నా సెల్ కి మీరు ఒక సమ్మన్ పంపుతారు, నేను ఆన్ చేయను సెల్ ని, మెయిల్ చూసుకోను, సెల్ ఆన్ చేయను సార్, నా సెల్ ఇక్కడ పెట్టుంటది, మా అబ్బాయి ఎవరో వచ్చి ఒత్తుతారు, సెల్ ఆన్ చేస్తాడు, వాడు ఏదో వాడుకొని మళ్ళీ ఆఫ్ చేసేస్తాడు. ఆన్ చేసి ఆఫ్ చేయగానే ఈ సెల్ ఆన్ అయిపోయింది కాబట్టి సమ్మన్స్ మీకు చేరిపోయినాయి కాబట్టి నీకు అరెస్ట్ వారెంట్ చేస్తాను రేపు జడ్జి గారు సమ్మన్ ఇస్తారు, ఐఎమ్ గివింగ్ వారెంట్ అంటాడు. సో అది ఎంత మాత్రం న్యాయం, ఎంత మాత్రం ధర్మం, ఎంత మాత్రం చట్టం అని నేను అడుగుతున్నా. కాబట్టి మీరు కేవలం చట్టాల్లో ఏదో మార్పులు తీసుకొచ్చేసి హ్యూమన్ రిసోర్సెస్ లో మార్పులు చేయకుండా న్యాయ వ్యవస్థ మీద భారం ఉన్నది తగ్గించకుండా ఈ చట్టాల్లో అన్ని మార్పులు చేసి మీకు న్యాయం జరగద్ది, శిక్ష కాదని చెప్పడం తప్పు. మనతో పాటు ఉన్నారు లా కాలేజ్ స్టూడెంట్స్. మీకు ఈ 3 చట్టాలకు సంబంధించి మీ ఒపీనియన్ చెప్పండి, లేదా మీకు ఏదన్నా క్వశ్చన్ ఉన్నా ఒక డౌట్ ఉన్నా మీరు అది రేస్ చేయొచ్చు. ఎవరు మాట్లాడతారు ముందుగా? సార్ 498A జనరల్గా మనకి పాత చట్టాల్లో తెలిసిన పేరు, ఇప్పుడు 84, 85 అనుకుంటా చేంజ్ చేశారు. కానీ చట్టాలు మారాయి కానీ మరి హస్బెండ్స్కి కూడా ఇది చట్టం వర్తిస్తుందా లేదా యాజ్ యూజువల్గా వైఫ్కే వర్తిస్తుందా? మ్యారీడా మీరు? కాదు అన్మ్యారీడ్.
అంటే మా బ్రదర్స్ వాళ్ళని చూస్తున్నాం డౌట్ క్లియర్ చేసుకుంటున్నాం. అడ్వాన్స్ తెలుసుకుని తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతే. రైట్. ఏంటి సార్ ఇది ఎవరైనా చెప్తారా ప్లీజ్ సార్? చాలా రోజుల నుంచి నానుతున్న ప్రశ్న, కన్విక్షన్ రేట్ ప్రకారం చూసుకుంటే 80% పైన బాధితులు మహిళలు ఉంటారు 498Aలో. ఇప్పుడు ప్రజెంట్ 85, 86 వాట్ ఎవర్. దాని తర్వాత శిక్షలు పడేది కూడా దాదాపు ఒక 20% అట్లా ఉండొచ్చు. కానీ మీరు ఎప్పుడైనా చాలా మటుకు చూడండి 99% కేసులు ఏమంటారు, వంట చేస్తుంటే చీరకు నిప్పు అంటుకొని వాళ్ళకు గాయాలైనాయి చనిపోతారని చెప్తారు, 498A అంటారు. మరి మగవాళ్ళు కూడా ఎంతోమంది చేస్తారు కదా, వంట చేస్తారు కదా, లుంగి అంటుకొని చనిపోయిన మగవాడిని ఎవరినైనా చూసారా మీరు? మానసికంగా చనిపోతున్నటువంటి భర్త పరిస్థితి ఏంటి, అతనికి ఏమైనా ప్రొటెక్షన్ ఉందా అనేది అతని ప్రశ్న. అది మామూలుగా ఇప్పుడు సింపుల్ హర్ట్, గ్రీవియస్ హర్ట్ ఇట్లాంటి సాధారణ నేరాలు ఇద్దరికి వర్తించేటి అన్ని ఇంతకుముందు ఇండియన్ పీనల్ కోడ్లో ఉండినాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. అయితే ఒకటి ప్రత్యేకంగా అఫెన్సెస్ అగెయిన్స్ట్ మ్యారేజ్, వివాహానికి వ్యతిరేకంగా మ్యారేజ్ అని ఏదైతే సెపరేట్ సెక్షన్ ఉందో దాంట్లో లేవు. తప్పు చేసిన వాడికి శిక్ష పడటం ఒకటి, రెండోది నేరం చేసిన వ్యక్తిలో ఒక పరివర్తన తీసుకొచ్చేటటువంటి విధానం ఏమైనా ఉందా, లేకపోతే కేవలం ముందు పాత చట్టాలలాగే ఇది కూడా శిక్షల వరకే ఉందా? సెపరేట్ యాక్ట్ ఉంది, పిఓ యాక్ట్ కాకుండా దాంట్లో రిఫర్మేషన్, రిహాబిలేషన్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు రెట్రిబ్యూషన్ కాదు, వెంజెన్స్ కాదు, అవన్నీ ఉంటాయి. సేవ చేసే శిక్షలు కూడా ఏమన్నా కొత్త దాంట్లో ఇచ్చారు. సంహితలో కొత్త రకం శిక్ష ఒకటి కమ్యూనిటీ సర్వీస్ అనేది వచ్చింది. కమ్యూనిటీ సర్వీస్ లో 6 నేరాలని వాళ్ళు దాంట్లో కమ్యూనిటీ సర్వీస్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వాళ్ళు, లైసెన్స్ లేకుండా చేసే రోడ్ల మీద ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడము, లేకపోతే బీద వాళ్ళకి సేవ చేయడము, ఇంకా ఇట్లాంటివన్నీ వాళ్ళతో మార్పు కోసము ఆ రిఫార్మేటివ్ థియరీ ప్రకారం తీసుకొచ్చారు. కానీ అది చిన్న చిన్న నేరాలకు మాత్రమే. ఈ ఇంతకు ముందు ఎట్లా ఉండిందంటే ముందు చట్టంలో 2018 వరకు భార్య 15 ఏళ్ళు దాటితే, 15 ఏళ్ల కన్నా వయసు ఎక్కువ ఉంటే ఒకవేళ బలవంతంగా వాళ్ళతో లైంగిక సంబంధం పెట్టుకున్న భర్తకు ఒక మినహాయింపు ఉండేది శిక్ష నుంచి. దాన్ని 2018వ సంవత్సరంలో సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎందుకంటే ఇప్పుడు ఈ పోక్సో యాక్ట్ అనేది వచ్చింది. దాని ప్రకారము చైల్డ్ అంటే 18 సంవత్సరాల లోపల ఎవరున్నా వాళ్ళు చైల్డ్ కింద తీసుకోవాలి. అందుకోసమని దాన్ని కొట్టేశారు. దాన్ని అదే తీర్పుని ఈ చట్టంలో తీసుకొచ్చారు. ఇప్పుడు ఒకవేళ భార్య అయినా కూడా 18 సంవత్సరాల లోపల ఉంటే, బాల్య వివాహం జరిగి లోపల ఉంటే ఖచ్చితంగా భర్తకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ఇప్పుడు మరణ శిక్ష అనగానే చాలా మంది ఏమో మన జీవిత ఖైదు అనగానే సినిమాలో చూపించినట్టు 14 ఏళ్ళు అనేది చాలా మంది కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప. ఇప్పుడు జీవిత ఖైదు అంటే ఇప్పుడు కొన్ని విషయాల్లో లైఫ్ అని పెట్టారు. అంటే వాళ్ళు సహజంగా ఇంకా ఎన్నేళ్ళు బతుకుతారో అన్ని సంవత్సరాలు వాళ్ళు జైల్లోనే ఉండాలి కొన్ని తీవ్రమైన నేరాలకు అనేది ఈ చాప్టర్ 5 కింద పెట్టారు. ఈ గ్యాంగ్ రేప్ గానీ, రేప్ గానీ అట్లాంటి జీవితకాలం జైలు అనేది. రైట్. మీ క్వశ్చన్ ఏమైనా ఉందా ప్లీజ్? లైఫ్ లాంగ్ జైలు ఉంటుంది, కొంతమంది శిక్షణ వేస్తారు. సో ఇఫ్ జైల్లో వెళ్ళిన తర్వాత లైఫ్ టైం ఉంటుంది వాళ్ళకు. కాకపోతే మధ్యలో వాళ్ళలో ఏమైనా చేంజెస్ వచ్చి వాళ్ళలో ఏమైనా మార్పు వస్తే వాళ్ళకి బయటికి రావడానికి ఏమైనా అవకాశం ఉందా? ఈ కొత్త చట్టంలో ఉంది. ఏంటంటే గతంలో ఏంటంటే 50% ఆఫ్ శిక్ష కనుక అనుభవించినట్టయితే వాళ్ళు బెయిల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కొత్త దాంట్లో 1/3 చాలు. ఈ పనిష్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఏదైతే అఫెన్స్ చేస్తారో దాంట్లో 1/3 చేసినా కూడా వాళ్ళకి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశాలు మంచి ప్రవర్తన, ఫస్ట్ టైం అఫెండర్స్. ఇప్పుడు ఒక పర్సన్ ఆల్రెడీ ప్రీవియస్ కేసెస్ ఒక 5 to 6 years నుంచి కేసు నడుస్తుంది. ఆ పర్సన్ కేసు అయిపోయింది, లైక్ ఏమని చెప్పేసి క్యాన్సల్ అయిపోయింది, మీద కేసు ఏం పడలేదు అని చెప్పి అన్నారు. సో జడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత పర్సన్ వెంట్ టు రీఅపీల్. సో అపీల్ అయిన తర్వాత a person brought the new evidences for that. So it was new law applicable అవుతుందా, ప్రీవియస్ లా అప్లికబుల్ అవుతుంది? నేరం చేసినప్పుడు ఆ నేరం చేసిన సమయంలో అమల్లో ఉన్న చట్టం ఏది ఉంటే అది మాత్రమే వర్తిస్తుంది. తర్వాత వచ్చే చట్టం వర్తించదు. ఫస్ట్ పాయింట్. ఒకవేళ శిక్షను పెంచినా కూడా తర్వాత ఆ పెంచిన శిక్ష వాళ్ళకు వర్తించదు. ఆ పాతకాలంలో ఏముంటే ఆ శిక్ష వర్తిస్తుంది. కానీ ఒకవేళ శిక్ష తగ్గించుంటే చట్టంలో ఏం లేదు, కానీ ఇంటర్ప్రిటేషన్లో ఉంది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ లాభం ఏదైతే ఉందో దాన్ని మనము ఆ బాధితునికి అందించవచ్చు అనేది ఉంది. నష్టాన్ని కాదు. ఇప్పుడు వారు 531 సెక్షన్ చూడాలి. భారతీయ నాగరిక సురక్ష సంహిత దాంట్లో రిపీల్ అండ్ సేవింగ్స్ అని ఉంటాయి. దాంట్లో క్లియర్గా చెప్పినారు. మన పోలీసు వాళ్ళు కూడా
ఒక డైరెక్ట్ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది, మీరు చూసుంటారు, వాట్సాప్లో కూడా వచ్చింది. కొత్త చట్టాలు అయితే ఏవైతే ఉన్నాయో భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షాల కంటే ముందు వ్యతిరేకించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే వాళ్ళు లారీ డ్రైవర్స్ అన్నమాట. సో లారీ డ్రైవర్స్ వ్యతిరేకించడానికి కారణం ఏంటిదంటే అక్కడ హిట్ అండ్ రన్ అయినప్పుడు ఆ పరిణామంలో ఆ లారీ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకంటే అక్కడనే ఉన్నాడు అనుకో, ఆ చుట్టుపక్కల అవసరం లేని జనాలు కూడా గుమ్మిగూడి అతన్ని చితకబాస్తారు. సో దానికి ఏమైనా సొల్యూషన్? ఈ ఏదైతే ముందు హిట్ అండ్ రన్ ఏదైతే ఉందో, ఇఫ్ యూ జస్ట్ గో అబ్రాడ్ అంటే వేరే ఏదైతే అడ్వాన్స్ కంట్రీస్లో ఉన్న పర్హాప్స్ దట్ మైట్ హావ్ బీన్ ఇంపోర్టెడ్ ఇయర్, ఏంటంటే హిట్ అండ్ రన్ అనేది ఇట్ ఇస్ అ క్రైమ్. డోంట్ రన్, గో అండ్ రిపోర్ట్ టు ద పోలీస్ స్టేషన్. సో నువ్వు స్పాట్లో లేకుండా పోలీస్ స్టేషన్ వెళ్ళి నువ్వు సరెండర్ కా, అక్కడికి పలానా దగ్గర అయిందని. ఇప్పుడు అదే విదేశాలలో కూడా హిట్ అండ్ రన్ అయితే ఎందుకు ఇంత ఆందోళన చేశారు వాళ్ళు? ఎందుకంటే ముఖ్యంగా లారీ డ్రైవర్లు యాక్ట్ లో 3 years ఉండే 304 ఇప్పుడు 7 years చేసిండు. అది క్రైమ్ ఇప్పుడు, ఎందుకంటే అది మేజర్ క్రైమ్ కాబట్టి క్లాస్ 2 ప్రకారం 111 శిక్ష పెంచారు. దాని మీద ఆందోళన చేశారు, సడన్ గా స్ట్రైక్ చేస్తే మనకు దొరకలేదు. How did the new laws address current societal issues or gaps in the legal system? Gaps. Yes. No, already we answered. Judicial administration లో ఎటువంటి రిఫార్మేషన్ లేదు, హ్యూమన్ రిసోర్సెస్ ఏం పెరగలేదు, చట్టాల్లోనే మార్పు వచ్చింది కాబట్టి దానివల్ల పెద్ద న్యాయం ఏం జరగదని చెప్పేసి మీకు ఫస్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒకటి ఐ వాంటెడ్ టు యాడ్ ఇట్, ఎందుకంటే ఇక్కడ మన జ్యుడిషియల్ సిస్టమ్ ఎట్లా ఉందంటే, అఫ్ కోర్స్ వీఆర్ నాట్ బ్లేమింగ్, బట్ కాకపోతే ఏంటంటే ఇట్స్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన విదేశాలు తీసుకున్నట్టయితే 1 million పాపులేషన్ ఉన్నట్టయితే దగ్గర 60 నుంచి 70 మంది జడ్జెస్ కావాలి అక్కడ. మన ఇండియాలో తీసుకున్నట్టయితే ఈవెన్ 15 నుంచి 16 మంది ఉన్నారు, 120 కోట్ల మందికి. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఈవెన్ తెలంగాణ హైకోర్టు ఇంక 14 వేకెన్సీలు, దే ఆర్ నాట్ ఫిల్లింగ్ అప్. రెండవది ఏమంటే కారణం ఏంటంటే ఇక్కడ జ్యుడిషియల్ సిస్టమ్ పోవాలంటే, జడ్జెస్గా పోవాలంటే నెంబర్ 1 ఏంటంటే ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉందో దే ఆర్ నాట్ చూసింగ్ ది జడ్జెస్ పోస్ట్. ఎందుకంటే జడ్జ్ అంటే 4 వాళ్ళు కూర్చోవాలి. ఈవెన్ మానిటర్ వైజ్ కూడా తీసుకున్నట్టయితే ఒక సీనియర్ అడ్వకేట్ ఉన్నట్టయితే నెలకు 10-20 లక్షలు సంపాదిస్తాడు. బట్ అడ్వకేట్కి నువ్వు జడ్జ్గా ఉంటే ఓన్లీ 2 lakhs 3 lakhsలో ఉంటుంది. కాబట్టి దే ఆర్ నాట్ ప్రిఫరింగ్, టాలెంట్ ఉన్న వాళ్ళంతా పోవడం లేదు. బిఫోర్ ఇట్ వాజ్ అన్ క్రిమినల్ ఆఫెన్స్, నౌ ఇట్ ఈస్ అన్ సివిల్ రాంగ్. సో దాన్ని సివిల్ రాంగ్ చేస్తే ఇప్పుడు డే బై డే న్యూస్లో చూస్తూనే ఉన్నాం, న్యూస్ పేపర్స్లో అట్లీస్ట్ డైలీ అక్రమ సంబంధాలు అనేది పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గుతలేవు. సో ఇంకా దానికి సివిల్ రాంగ్ చేయడంతో ఇట్ విల్ బి బెనిఫిటెడ్ టు దెమ్. అంటే ఇంకా అదే సివిల్ రాంగే కదా, క్రిమినల్ ఆఫెన్స్ ఏం కాదు కదా. మీరు అన్నది ఏదైతే ఉందో 497 ఎప్పుడైతే రిపీల్ చేశారో దానివల్ల సమాజం మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈవెన్ మా దగ్గరకు వచ్చే కేసుల్లో కూడా ఈవెన్ ఇఫ్ యూ గో టు ఏదైనా ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫ్యామిలీ కోడ్ కానీ లేకపోతే ఇంకా ఎల్బీ నగర్లో ఉన్న కోర్టులో కానీ పోతే రేషన్ కార్డు కొత్తగా ఇవాళ ఇస్తుందంటే ఎట్లా ఉంటుందో రష్, ఆ విధంగా ఎవ్రీడే దేర్ ఇస్ అ రష్. అందుకోసమే 365 days నౌ ఇట్ ఇస్ వర్కింగ్, ఇంక్లూడింగ్ సండేస్ దే ఆర్ వర్కింగ్. ఎందుకంటే కారణం ఏంటంటే మీరు చెప్పిన ప్రకారంగా ఇంత ముందు ఉంది, ఎందుకంటే 497లో శిక్ష అనేది ఉంది, ఇప్పుడు ఆ శిక్ష లేదు. ఏమంటే మీరు అన్నట్టుగా అది ఇంతకుముందు క్రిమినల్ యాక్ట్ ఉండే, 497 రిపీల్ అయిన తర్వాత 2019 December ఐ హోప్ రిపీల్ అయిన తర్వాత ఏమైందంటే ఒక హస్బెండ్ భార్య ముందని ఇంకొకరితో లివింగ్ రిలేషన్ పెట్టుకున్నట్టయితే ఇప్పుడు ఇట్ ఇస్ నాట్ ఏ క్రైమ్. సో ఆల్సో హస్బెండ్ ముందర వైఫ్ ఇంకా పక్కన వాడితో సంబంధం పెట్టుకొని అక్కడ పడుకున్నా కూడా దెర్ ఇస్ నో క్రైమ్ ఎట్ ఆల్. దీనివల్ల ఏమవుతుందంటే సొసైటీలో కంప్లీట్గా ఈ మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ అయితే అందుకోసమే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంత ముందు దొంగచాటు చేసుకునే వాళ్ళు అఫీషియల్ చేసుకుంటారు అంతే. దట్ ఇస్ అర్థం లేకుండా మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ కొలాప్స్ అవుతుంది. కాబట్టి వెంటనే కొంత 18 రోజులు పెళ్లి అయిన తర్వాత వచ్చేసి మాకు డైవర్స్ కావాలంటున్నారు. హౌ ఇట్ ఈస్ గెటింగ్ స్పాయిల్డ్. కాబట్టి 497 మారిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే 497 సో ఈజీ నౌ, ఎందుకంటే హస్బెండ్ ఇంకో ఆమెతో ఉండొచ్చు, తన ఇష్టం ఉన్నది తప్పవచ్చు. కాకపోతే మళ్ళీ కొన్ని అమెండ్మెంట్ అయినాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రీసెంట్గా వచ్చింది. ఏంటంటే పెళ్ళైన వాడు అలాంటి అక్రమ సంబంధం పెట్టుకోకూడదు అనేది కూడా కొన్ని మాడిఫికేషన్స్ కూడా వచ్చినాయి అనుకోండి. దట్ ఈస్ అమెండ్మెంట్ జరిగింది అనుకోండి సుప్రీంకోర్టు. ఏదైతే 497 తీసేశారో అమ్మాయి అన్నట్టు సివిల్ రాంగ్ అన్నారు, అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఒక భర్త భార్య ముందలే తప్పుడు పనులు చేస్తే శిక్షించకపోతే ఎట్లా అంటే దీనికి బేసిస్ ఏంటంటే డైవర్స్ తీసేసుకునేటువంటి వాడితోటి సింపుల్ ఒకటి రెండో నాట్ ఓన్లీ దట్ డైవర్స్ ఒకటే కాదు, ఒక విషయం డైవర్స్ ఒకటే కాదు, కాంపెన్సేషన్
ఇప్పుడు మన హిందూ మ్యారేజ్ యాక్ట్ లో హస్బెండ్ కూడా వైఫ్ మెయింటెనెన్స్ కట్టాలి. డివోర్స్ కాంపెన్సేషన్ ఇవన్నీ పక్కన పెట్టాలి. అంతకంటే ముందు వివాహ వ్యవస్థకు ఒక అర్థం లేకుండా చేసుకుంటూ పోతున్నాం, మనం బేస్ తీసేస్తున్నాం కదా. అంటే పనిష్మెంట్ పెట్టినంత మాత్రాన ఆపరండి. అదే మాకు సామెత ఉంది మా ఊర్లో, ఇక్కడ కొడితే ఇక్కడే నొప్పి వస్తుంది, ఇక్కడ కొడితే ఇక్కడే నొప్పి వస్తుంది, జోబ్ మీద కొడితే ఒళ్ళంతా నొప్పి వస్తుందని సెక్షన్ 24-25 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో హూ ఈజ్ బెటర్ ప్లేస్డ్, అయోధ్య వర్సెస్ అయోధ్య చాలా కేసులు ఉన్నాయి. అవి చూసినప్పుడు మనకి ఏం అర్థం అవుతుందంటే ఈ పక్కన క్రిమినల్ యాక్ట్ తీసేసిన ఇట్స్ ఎ గుడ్ గ్రౌండ్ ఫర్ డైవర్స్ అండ్ గుడ్ గ్రౌండ్ ఫర్ మెయింటెనెన్స్ అండ్ అదర్ థింగ్స్. అయితే పోలీసుల పైన నమ్మకం అనేది చాలా అతి తక్కువగా ఉన్నదని చెప్పి మనం చూస్తున్నాం. గత ప్రభుత్వంలో పోలీసుల అరాచకాలు ఎన్నో అయినాయి. మనకు ఆర్టికల్ 14 చేయమని చెప్తుంది, ఈక్వాలిటీ బిఫోర్లో ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని ఉంటుంది. అయితే ఈ రూల్ ఆఫ్ లా అనేది సామాన్యులకు మాత్రమే వర్తిస్తుంది, కానీ ఎలిట్ పీపుల్కి కానీ హై ప్రొఫైల్ పీపుల్ కానీ వర్తించట్లేదు. మన రాజ్యాంగం యొక్క అంతిమ లక్ష్యం ఏంటిది? కుల నిర్మూలన అనేది అంతిమ లక్ష్యం. ఇలాంటి తరుణంలో క్యాస్ట్ పేరు మీద నమోదు చేయడం అనేది చాలా తప్పు. రైట్, పోలీసులకి ఎక్కువగా పవర్స్ ఇచ్చారు అనేటటువంటిది కనిపిస్తోంది. ఇది లాభ నష్టమా? పోలీసుకు వర్క్ బర్డన్ పెరిగింది. ఓకే, వర్క్ బర్డన్ పెరిగింది. తర్వాత ఇంకొకటి పోలీస్ స్టేషన్కి 2 వస్తారండి. ఒకరు కంప్లైంట్ వస్తారు, అక్యూజ్డ్ వస్తారు. కంప్లైంట్ కేసు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే వాడు ఎవరు చెప్పుకోడు. నాకు అనవసరంగా పోలీసు వాళ్ళు కేసు పెట్టి మమ్మల్ని రిమాండ్ చేసినట్టు 100 మంది చెప్తారు అక్యూజ్ వచ్చేసి. అట్లా పోలీసు బదనాం అవుతుంటుంది. తర్వాత పోలీస్ అనేది అటానమస్ బాడీ కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో అటానమస్ లేదు దీనికి. అది కూడా ఒక అపోహకు దారితీస్తుంది. పొలిటీషియన్స్ ఇంటర్ఫియర్ అయితే చేస్తారు. సామాన్యంగా ఏదైనా తప్పు పోలీస్ చేస్తే జ్యుడిషియరీ ఆటోమేటిక్గా రాంగ్ చార్జ్ షీట్ ఫైల్ చేస్తే ఆటోమేటిక్ పవర్స్ రావడం మంచిదేనా? పవర్స్ పోలీస్ ఎక్సెషన్ పవర్స్ ఏం లేదు, ఏం లేవా ఈ చట్టాల్లో? హార్డ్ కోర్ క్రిమినల్స్ గురించే ఉన్నాయి. రైట్, మాల్యాద్రి గారు 1 by 1 చెప్పండి సార్, ప్లీజ్ కన్క్లూడ్ చేయండి. పోలీస్ వారికి ఇప్పుడున్న కొత్త చట్టాల్లో చాలా వైడ్ పవర్స్ ఎక్కువైనాయి. ఇదివరకు 15 రోజులు మాత్రమే రిమాండ్ పీరియడ్ పోలీస్ కస్టడీలో ఇచ్చారు. ఇప్పుడు దాన్ని 60 నుంచి 90 రోజుల దాకా జడ్జి గారు అనుకున్నా వాళ్ళు రిక్వెస్ట్ ఉంటే ఇచ్చేస్తారు. సో 90 రోజులు వాడిని కస్టడీలో పెట్టుకుంటే జ్యుడిషియల్ రిమాండ్ కాదండి, పోలీస్ కస్టడీ. ఎన్నో కోయర్సివ్ మెథడ్స్లో ఈవెన్ దో ఆ వీడియో అన్నారు, ఆడియో అన్నారు, అక్కడ వచ్చేసేసి అడ్వకేట్ ఉంటాడని చెప్తారు, కానీ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పోలీస్ పవర్స్ పెంచినందువల్ల ఈ రాజద్రోహం, దేశద్రోహం వైట్ చేసేసారు. ఇంతకుముందు ఏదైతే ఉందో సెక్షన్ 124B ప్రకారంగా ఏదైతే ఉందో అది దేశద్రోహం కింద పెట్టేశారు. ఓకే, ఇప్పుడు అది రాజద్రోహం కింద, ఇప్పుడు ఏంటంటే దేశద్రోహం సెడిషన్ కింద పెట్టారు. ఎందుకంటే ఇంతకుముందు బ్రిటిష్ వాళ్ళు ఏంటంటే ఎవరైనా జైబోలో భారత్ మాతాకని తీసుకుపోయి లోపల వేసేవారు. ఎందుకంటే అది వాళ్ళ రాజ్యాన్ని అంటే వాళ్ళ గవర్నమెంట్కి అగనిస్ట్ చేసారు. వాడిని సమగ్రతను దెబ్బతీసే విధంగా చేస్తే అని అంటున్నారు. నేను ఏదో ఒక చట్టం గురించో లేకపోతే ఇంకొక విధానం గురించో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త పాలసీ ఏదో ఒకటి నేను వ్యతిరేకంగా మాట్లాడాను, దాంతో నన్ను ఉగ్రవాదం గ్రూప్ లోనో ఇంకొక కేసు పెట్టే ప్రమాదం. ఉత్తరప్రదేశ్ లో జరిగేది, లేకపోతే జమ్మూ కాశ్మీర్ లో జరిగేది, లేకపోతే హిమాచల్ ప్రదేశ్ లో జరిగే నా వాయిస్ వినిపించే అవకాశం నాకు ఉంటుందా ఉండదా? దేశ సమగ్రత పేరుతో నాకు తగ్గిపోతుందండి, తగ్గిపోతుంది. ఇప్పుడు మోర్ పవర్స్ ఆర్ గివెన్ to the police to reduce your right to freedom of speech and expression. సార్ ఇక్కడ చాలా గందరగోళం ఉంది. ఏంటంటే ఇప్పుడు ఈ రోజు కూడా వినండి, ఇప్పుడు క్యాస్టిజం మీద కానీ, రేసిజం మీద కానీ, కమ్యూనిజం మీద కానీ ఎవరైనా ఒక అభద్రత అంటే దేశంలో ఏదైతే అంటే రాజ్యంలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ దేశం వ్యాప్తంగా కానీ ఆ బేసిస్ మీద ఎవరైతే సృష్టిస్తున్నారో తప్పనిసరిగా దే హావ్ టు బి ట్రీటెడ్ యాజ్ అ దేశం. ఎందుకంటే దేశంలో ఎప్పుడైతే our point is totally different. అది వేరే, నేను చెప్తున్నది ఒక సామాన్యుడు గళం విప్పితేనే అంటున్నాను. పార్లమెంట్ లో ఇంకో దేశం గురించి మనం మాట్లాడి వాళ్ళకి పాకిస్తాన్ ఇంకొకరికి సపోర్ట్ చేసే దేశద్రోహం కింద పెట్టారు. కాకపోతే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బాబు దీని గురించి చాలా చర్చ జరగాలి, మార్చండి, సివిల్ సొసైటీకి వెళ్ళి చర్చ జరపండి, ఇలాంటి సమావేశాలు జరిపి అక్కడ అవుట్కమ్ తీసుకొచ్చి అప్పుడు మళ్ళీ పార్లమెంట్ లో డిస్కస్ చేసి అప్పుడు అంటే ఏదో అర్జెంట్ ఉన్నట్టుగా చేసేసి మనకు. ఈశ్వర్ గారు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం మాట్లాడుతున్నాం ఇప్పటి వరకు కూడా
ఐపీసీలో ఏం కొత్త మార్పులు ఏం తీసుకురాలేదు ఎక్సెప్ట్ 23 యాడ్ చేసాం, ఒక 24 కలిపారు. రెండు ఉన్న వాటిని కూడా ఏదైతే డెఫినేషన్ ఒక్కొక్క చోట ఉందో డెఫినేషన్స్ అన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాం, కానీ దాంట్లో ఏం మార్పు కాలేదు. కాకపోతే 124B ఏదైతే ఉన్నదో ఎప్పుడు బ్రిటిష్ కాలం ఉంది, డెకోనియల్ కాలం ఉంది కాబట్టి దాన్ని తీసేసి ఏదైతే దేశద్రోహం పెట్టిరో ఇప్పుడు డెఫినేషన్ సెడిషన్ డెఫినేషన్ ఇచ్చారు. ఊరికి అందరూ వేయడమని కాదు, మీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందని పక్కన మంది తిట్టడం కాదు. సో దట్ లిబర్టీ హస్ బీన్ గ్రాంటెడ్ హియర్. 3 చట్టాలను త్రాసులో వేస్తే లాభాలు ఒకవైపు, నష్టాలు ఒకవైపు కనిపిస్తున్నాయి, కొన్ని లోటుపాట్లు కనిపిస్తున్నాయి. బట్ ఏదైనా సరే ఒక సంస్కరణ తీసుకొచ్చిన సమయంలో దానిని కొంతకాలం పాటు, కొన్ని సంవత్సరాల పాటు అమలు చేస్తూ వెళుతున్నప్పుడు దాని ప్రయోజనాలేంటో, విస్తృత ప్రయోజనాలేంటో మనకు అర్థమవుతుంది. అంటే ఈ చట్టాలని కొంతకాలం అమలు చేసిన తర్వాత లోటుపాట్లుంటే మనం మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం మన రాజ్యాంగంలోనే సవరణలు చేసుకున్నాం కాబట్టి ఇలాంటి కొన్ని తప్పిదాలు ఏమైనా ఉంటే తప్పకుండా వాటిని కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందనేది న్యాయ నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి స్టూడెంట్స్, లా కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే చాలా చక్కని అంశాలను, మీ అభిప్రాయాలను తెలియజేశారు. అలాగే మీరు క్వశ్చన్స్ కూడా రేజ్ చేశారు. ఇది సత్యమేవ జయతేలో అత్యంత కీలకమైనటువంటి అంశం ఏంటంటే సత్యాన్ని మనం శోధించాము. రైట్, నేను ఫైనల్గా చెప్తున్నాను, అందరూ గట్టిగా చెప్పండి, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. రైట్, 3 కొత్త చట్టాలపైన ఇవాల్టి సత్యమేవ జయతే ఇది. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.